కేసీఆర్ పాలనలో జనాలకు ఆత్మహత్యలే శరణమయ్యాయంటూ వైఎస్ఆర్సీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఉరితాలే దిక్కయ్యని అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, జీతాలు రాక ఉద్యోగులు లేఖలు రాసి మరీ ప్రాణాలు వదులుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి పథకాలు దక్కాలన్నా గుండెలు ఆగాల్సిందేనని అన్నారు. జీతాలు, పథకాల కోసం జనాలు ఆత్మహత్యలు చేసుకునే త్వర బంగారు పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. సిరిసిల్లో ప్రభుత్వ పథకాలు అందని గడిపేలేదని చెప్పుకునేందుకు సిగ్గుపడాలన్న ఆమె ఇక రాష్ట్రాన్ని నడిపేందుకు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన పథకాలకు డబ్బులు లేదని చెప్పారు. జీతాలు ఇవ్వడానికి, పెంచడానికి రూపాయి లేదని, బంగారు తెలంగాణలో దొర కుటుంబం బంగారం అయితే పేదలకు బతుకు భారమైందని కూడా అన్నారు. మిషన్ భగీరథలో పనిచేసే 16,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు శ్రమకు తగ్గ వేతనాలు పెంచాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంకో కుటుంబం ప్రాణాలు తీసుకోకముందే కేసీఆర్ తన మొద్దు నిద్ర వీడాలని తెలిపారు.